ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్రియేట్ చేసినటువంటి టేబుల్లో ఎక్స్ట్రాగా మనకి అవసరం అనుకుంటే కాలం ఏ విధంగా యాడ్ చేయాలి, అదేవిధంగా రోస్ని ఏ విధంగా యాడ్ చేయాలి, ఇలాంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం. రండి చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో మనం డిజైన్ చేసినటువంటి ఈ టేబుల్లో మరొక కాలంని మనం యాడ్ చేయాలి అని అనుకుంటే ఏ విధంగా యాడ్ చేయాలి, లేదా మరొక రోని యాడ్ చేయాలి అని అనుకుంటే ఏ విధంగా యాడ్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఫస్ట్ ఒక కాలంని యాడ్ చేస్తా. అదేంటంటే క్వాలిఫికేషన్కి అండ్ ఏజ్, ఈ రెండు కాలమ్స్కి మధ్యలో నేను యాడ్ చేయాలని అనుకుంటున్నాను. అందుకని ఈ మధ్యలో ఉన్నటువంటి లైన్ ఇది ఉంది కదా, అక్కడికి నా మౌస్ని తీసుకెళ్తే ఇక్కడ ప్లస్ సింబల్ మనకి రౌండ్గా చూపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మరొకటి మనకి యాడ్ అయింది. కానీ ఇక్కడ చూడండి, ఇది బాగా పక్కకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది కదా. అందుకని మనము ఇక్కడ టేబుల్ని ఇక్కడ పట్టుకొని ఇలా పక్కకి లాగి అడ్జస్ట్ చేయొచ్చు, లేదా ఇక్కడ మనకి ఈ స్కేల్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో చూసారా, నేను పట్టుకొని అడ్జస్ట్ చేస్తున్నాను. గుడ్. ఇక్కడ నేను మరొక కాలంని యాడ్ చేయాలనుకున్నాను కదా, ఆ కాలం పేరు ఏంటంటే జాబ్. ఏం జాబ్ చేస్తారు? రమణ, డైలీ వర్కర్. దుర్గా, హోమ్ మేకర్. శ్రీనివాస్, మేనేజర్. సుమా, హోమ్ మేకర్. శివసాయి, మేనేజర్. సో ఈ విధంగా మనము డేటాని యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు రోని యాడ్ చేయాలని అనుకుంటున్నాం. ఎక్కడ అంటే ఈ నెంబర్ 4, నెంబర్ 5కి మధ్యలో రోని యాడ్ చేయాలనుకుంటున్నాను. అందుకని నేను ఇక్కడికి మౌస్ని తీసుకెళ్తే ప్లస్ వచ్చింది కదా, అక్కడికి వెళ్ళి ఇక్కడ నేను 5 అంటున్నాను, దీన్ని 6 చేస్తున్నాను. ఇక్కడ ఎన్ విహాన్ అని చెప్పి టైప్ చేశాను. క్వాలిఫికేషన్ వచ్చేసి సెకండ్ క్లాస్. అతను స్టూడెంటు, అతని ఏజు 7 years. ఓకే, సరే, మళ్ళీ మనం మరొక వీడియోలో కలుసుకుందాం.